తెలుగుదేశం పార్టీలో కార్యకర్తే అధినేత అని తెలుగుదేశం పార్టీ రారాజు చంద్రన్న, బలం బలగం కార్యకర్తలే అని యువరాజు లోకేష్ పదే పదే చెబుతున్నా మా నగిరి తెలుగుదేశం పార్టీలో జెండాను పిడికిల్లో మోసే కార్యకర్తలకు, చంద్రన్నను గుండెల్లో మోసే నాయకులకు ఏమాత్రం విలువ గౌరవం లేదు లేదు లేదు. అందరికీ నమస్కారం. మొన్న 24వ తేదీ శనివారం నాడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా మా నగిరికి విచ్చేసిన మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రియతమ నాయకులు, మా ఆరాధ్య దైవం అయినటువంటి మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక స్వాగతం చెప్పడానికి చంద్రన్న భక్తుడైన రామానుజం చలపతి అనే నేను, తెలుగుదేశం పార్టీ మాజీ కౌన్సిలర్ లత, తెలుగు మహిళలు, తెలుగు యువత, తెలుగు తమ్ముళ్ళు మొత్తం సుమారు 200 మంది క్రమశిక్షణగా ఒక పద్ధతిలో రోడ్డుకు పక్కగా నుంచొనున్నాము. చంద్రన్న మా 1వ వార్డు పరిధిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వస్తారు అని నమ్మిన మాకు కార్యక్రమం రద్దయిందని తెలిసిన వెంటనే మేము చంద్రన్నను కలవడానికి సభా ప్రాంగణం దగ్గరికి వెళ్ళినా కూడా చంద్రన్న దృష్టిలో పడనీయకుండా, కలవనీయకుండా దుష్ట శక్తులు చాలా పన్నాగాలు పన్నాయి. చివరికి ఆయన మా దగ్గరికి వచ్చి మమ్మల్ని పలకరించి కలవడం కూడా మాకు చాలా సంతోషం అనిపించింది. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేయబడిన సమావేశానికి నగర నియోజకవర్గంలో సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులకు ప్రవేశం లేకపోవడం, లోపలికి రానియకుండా పోవడం చాలా చాలా శోచనీయం. రాష్ట్ర స్థాయిలో పదవులు ఉన్న వాళ్ళు కూడా చంద్రన్నను వచ్చి కలవకపోవడం బాధాకరమైన విషయం. సిగ్గుచేటు. నగర్లో తెలుగుదేశం పార్టీలో ఉండి తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి చంద్రన్నను గుండెల్లో పెట్టుకుని అలాంటి వాళ్ళకి 200 మంది తెలుగుదేశం పార్టీ శ్రేణులను చంద్రన్న కంటపడకుండా, చంద్రన్నకు స్వాగతం చెప్పకుండా, చంద్రన్నకు శుభాకాంక్షలు చెప్పనీయకుండా, సభా ప్రాంగణంలోకి రానీయకుండా, చంద్రన్నను కలవనీయకుండా అడ్డం పడిన వారు నగర నియోజకవర్గంలో వైసీపీ పార్టీ నాయకులను, కాంగ్రెస్ పార్టీ నాయకులను తెలిపాటి వద్దకు తీసుకుని వచ్చి చంద్రన్నకు పరిచయం చేయడంలో తాగిన మర్మం ఏంటి? దీనివల్ల ఏంటి లాభం? పార్టీకి లాభమా, వ్యక్తిగత లాభమా? పార్టీకి లాభం అనుకుంటే వాళ్ళని పిలిచి చంద్రన్న చేతుల మీదుగా వాళ్ళ కండువాలు కప్పించుండాలి. కండువాలు ఎందుకు కప్పించలేదు? వైసీపీ పార్టీ వారిని, కాంగ్రెస్ పార్టీ వారిని తీసుకొచ్చి హెలిప్యాడ్ దగ్గర నిలబెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? పార్టీ కోసం కష్టపడే వాళ్ళు ఏమో సభా ప్రాంగణానికి రానీరు, చంద్రన్న కంటపడనీరు. వైసీపీ పార్టీ వారిని తీసుకొచ్చి, కాంగ్రెస్ పార్టీ వారిని తీసుకొచ్చి చంద్రన్నను కల్పిస్తారా? మీకు వ్యక్తిగత లాభాలు ఉంటే మీరు బయట చూసుకోండి. పార్టీని ఎందుకు ఇట్లా స్థితిలోకి తీసుకెళ్తారు? చంద్రన్న, ఈ విషయం మీద నగర నియోజకవర్గం మొత్తం చర్చ జరుగుతోంది. వివిఐపి రావాల్సిన హెలిపాడ్ దగ్గర వైసీపీ పార్టీ వాళ్ళకి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏంటి పని? ఎందుకు వచ్చారు అక్కడికి? కొన్ని వచ్చిన వారు ఏమన్నా తెలుగుదేశం పార్టీలో చేరారా అంటే లేదు. తెలుగుదేశం పార్టీ కండువాలను మీ చేత కప్పించుకున్నారా అంటే అది కూడా జరగలేదు. ఎందుకు చంద్రన్న ఇది? వైసీపీ పార్టీలో ఉండి వైసీపీ పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి, కాంగ్రెస్ పార్టీలో ఉండి కాంగ్రెస్ పార్టీని వదిలినట్టు కాక, అక్కడ ఉన్నట్టు కాక జగన్ ని గెలిపించిన వ్యక్తులు, రోజా గెలుపు కష్టపడిన వాళ్ళని తీసుకొచ్చి పెళ్లిపాడులో మీ ముందు నిలబెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి? దీనివల్ల నగర నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి లాభం జరుగుతుంది, మంచి జరుగుతుంది అన్నప్పుడు అదే ప్రదేశంలో మీతో వాళ్ళకు తెలుగుదేశం కండువాలు కప్పించి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో చేర్పించి ఉండాలి. అదెందుకు జరగలేదు? మరి వాళ్ళు ఆ పార్టీలోనే ఉంటారు, ఆ పార్టీ మనుషులు చెప్పుకుంటారు. వాళ్ళు ఇక్కడ వచ్చి తెలుగుదేశంలో మీ ముందు వచ్చి నాటకాలు ఆడతారు. ఈ నాటకాల డ్రామాల వల్ల ఎవరికి లాభం? వాళ్ళకి లాభం. వాళ్ళని తీసుకొచ్చి నిలబెట్టిన వాళ్ళకి లాభం అనుకోవాలా? దీని వెనుక దాగిన మర్మం ఏంటో మాకు అర్థం కావడం లేదు చంద్రన్న. దీని వల్ల తెలుగుదేశం పార్టీని మిమ్మల్ని గుండెలో పెట్టుకుని ఆరాధించే వాళ్ళు మిమ్మల్ని కలవలేదనే అసంతృప్తితో వెనుతిరిగారు. ఇలాగే జరుగుతూ పోతే రాబోయే రోజుల్లో నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ చాలా నష్టపోతుంది. మా నగరి నియోజకవర్గంలో వడమాలపేట, పుత్తూరు, నగరి, నిండ్ర, విజయపురం అనే 5 మండలాలు ఉన్నాయి. 5 మండలాల పార్టీ అధ్యక్షులు వేదిక మీద లేరు. ఏం చంద్రన్న, వాళ్ళ మనసులో ఆశ ఉండదా? వాళ్లకు మీతో పాటు కూర్చోవాలన్న కోరిక ఉండదా? మీతో చెప్తే మీరు కాదంటారా?
5 మండలాల పార్టీ అధ్యక్షులు వేదిక మీద మీతో వచ్చి కూర్చుంటే వాళ్ళ మనసులు సంతోషంతో పులకరించిపోతాయి. ఫలితంగా వాళ్ళు వెళ్ళి వాళ్ళ మండలాల్లో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి ఎక్కువ కృషి చేస్తారంటే తీసుకురండి, కూర్చోబెట్టండి అంటారు తప్ప మీరు ఎందుకు కాదంటారు చంద్రన్న? 5 మండలాల పార్టీ అధ్యక్షులను ఎందుకు వేదిక మీద కూర్చోబెట్టలేదు? దయచేసి ఈ విషయం వెనుక దాగిన రహస్యాలేంటో మర్మాలేంటో తగు విచారణ చేసి నిజాలు మీరు తెలుసుకోండి. సభావేదిక మీద మాట్లాడుతున్నప్పుడు మీరు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర శ్రేయస్సు, చిత్తూరు జిల్లా శ్రేయస్సు, నగిరి శ్రేయస్సు గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. కానీ కొన్ని విషయాలు చర్చకు వస్తాయా అని చెప్పి ఎదురు చూసిన నగిరి నియోజకవర్గ ప్రజలకు నిరాశే ఎదురైంది. ఎలా అంటారా? మా నగిరి నియోజకవర్గంలోని నగిరి, విజయపురం, నిండ్ర మండలాలను మాకు 40 నిమిషాల దూరంలో ఉన్న తిరుపతి జిల్లాలో కలపాలని మా నగిరి నియోజకవర్గం ప్రజలందరూ కోరుకున్నారు. మా దురదృష్టం మాకు సుదూరంలో ఉన్న ప్రయాణ సౌకర్యాలు కూడా చాలా తక్కువగా ఉన్న చిత్తూరు జిల్లాలో కలిపారు. ఈ విషయాన్ని సభావేదికమై చర్చించి ఉంటే దానికి సరైన సమాధానం, దానికి సరైన పరిష్కార మార్గం మీ నోటి వెంట వినుంటే మా నగిరి ప్రజలు ఎంతో 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 సంతోషించుండేవారు. నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు అని నిర్ణయించగలిగిన ఓట్లు ఉన్న చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ అనే ఒక అంశం వాళ్ళ మనసుల్లో ఉంది. ఆ విషయం కన్నా సభలో చర్చకు వచ్చుంటే, మీ ప్రతిస్పందన విని ఉంటే ఖచ్చితంగా చేనేత కార్మికులందరూ సంతోషపడి ఉండేవారు. నగరి చేనేత కుల తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు కీర్తిశేషులు శ్రీ వికే శ్రీనివాసన్ గారి కుమారుడు శ్రీ వికేఎస్ వాసు గారు హెలిప్యాడ్ వద్ద చంద్రన్నను కలిసిన శుభవేళ విశేషమో ఏమో కానీ చేనేతలకు ఉచిత విద్యుత్తు అనే హామీని ఈ రోజు నుంచి అమలు పరుస్తున్నట్లు మన చంద్రన్న ప్రకటించడం చాలా చాలా సంతోషం. ఈ సందర్భంగా చేనేత కార్మికుల అందరి తరపున మన చంద్రన్నకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేతన్నలకు కూటమి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. చేనేత మగ్గాలకు ఉచిత విద్యుత్ అమలుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఏప్రిల్ 1 నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమలుకు నిర్ణయించినట్లు మంత్రి సవిత తెలిపారు. హ్యాండ్లూమ్కు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ద్వారా 93,000 కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఈ 2 విషయాలను చర్చించకుండా నగిరోళ్ళంతా మంచోళ్ళు అంటే అవును నిజంగానే మంచోళ్ళమే. మా నగిరికి ఏమి చేయకపోయినా 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించాం చూడండి. నగిరి ప్రజలు నిజంగా మంచివాడు. 18 మంది ఎమ్మెల్యేలను గెలిపించి ఈ రోజు కూడా నగిరి బురదలో ఉంది చూడండి. నిజంగా నగిరి ప్రజలు చాలా మంచివాళ్ళు. 18 మంది ఎమ్మెల్యేలు గెలిపించి నగిరి నియోజకవర్గానికి ప్రధాన కేంద్రమైన మా నగిరిలో విద్య స్థాయి డిగ్రీ కాలేజీ భవనంలో ఓ పక్క జరిగే పీజీ కోర్సుతో ఆగిపోయింది చంద్రన్న. టీచర్ ట్రైనింగ్ చేయాలన్నా, బీఈడీ చేయాలన్నా, పాలిటెక్నిక్ చదవాలన్నా, ఇంజనీరింగ్ చదవాలన్నా, మెడికల్ చదవాలన్నా, ఇతరత్ర టెక్నికల్ కోర్సులు ఏది చదవాలన్నా మా నగిరి దాటి బయటకు వెళ్లాల్సిన దుస్థితిలో, దుర్గతిలో మా నగిరి ప్రజలు ఉన్నాం చూడండి. ఒక నమ్మకంతో, అమాయకత్వంతో వీళ్ళ నక్కజిత్తు వేషాలు నమ్మి మేము గెలిపిస్తున్నాం చూడండి. నిజంగా మేము మంచి వాళ్ళమే. నగిరిలో నిస్వార్థ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీ దుర్వాసుల నాయుడు గారి మరణ వార్త అందరికీ తెలిసిందే. వాళ్ళ కుటుంబ సభ్యులను సభా ప్రాంగణానికి రప్పించి సారుకు పరిచయం చేసి ఉంటే సారు ఖచ్చితంగా వాళ్ళను ఓదార్చేవారు. అది కుదరదు అనుకున్నప్పుడు చంద్రన్న అనుమతితో, చంద్రన్న ఎరుకతో, ఆయన ఆత్మశాంతి కోసం సభకు విచ్చేసిన తెలుగుదేశం పార్టీ శ్రేణులందరి చేత 1 నిమిషం పాటు శ్రద్ధాంజలి ఘటిస్తామని చెప్పింటే చంద్రన్న కాదనేవారు కాదు. ఇది 28/10/2007 సంవత్సరంలో తీయబడిన ఫోటో. ఒక రాజకీయ నాయకుడు చంద్రన్నను తెలుగుదేశం పార్టీని గూర్చి అవాకులు చవాకులు పేలినప్పుడు నగరి తెలుగుదేశం పార్టీ తరపున ఓ ప్రముఖ నాయకుడు చంద్రన్నను విమర్శించిన నాయకుని వేషంలో వచ్చినప్పుడు మా 1వ వార్డు తెలుగు మహిళలందరూ ఆ వ్యక్తిని పొరకలతో చెప్పుతో కొట్టి మా చంద్రన్నను, మా తెలుగుదేశం పార్టీని అవమానించిన ఎవ్వరికైనా ఇదే గతి అని చెప్పి నటించి చూపించారు. అంటే 19 సంవత్సరాల క్రితమే రామానుజం చలపతి అనే నేను ఇంతమంది తెలుగు మహిళలను తయారు చేశాను. అదే విధంగా తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రన్న కోసం మహిళల చేత పొరక దెబ్బలు, చెప్పు దెబ్బలు తిని
క్షమించమని ఓ మహిళ కాలు పట్టుకున్నట్లు నటించిన ఆ ప్రముఖ రాజకీయ నాయకుడు మరెవరో కాదు, టెక్స్మో రవి. రామానుజం చలపతి, టెక్స్మో రవి అనే నగిరి తెలుగుదేశం పార్టీకి చెందిన వారు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రన కోసం ఎంతో శ్రమించారు. ఈ రోజు ఎవరెవరో వచ్చి గత 24 సంవత్సరాలుగా కష్టపడే మమ్మల్ని అందరినీ పక్కన పెట్టి రాజకీయం చేస్తే అది ఎంతవరకు న్యాయమో రారాజు చంద్రన్న, యువరాజు లోకేష్ కించిత్ ఆలోచించాలి. ఈ రోజు వచ్చిన వాళ్ళు మమ్మల్ని చంద్రన్న సమావేశానికి అనుమతించక చెక్క భజన చేసే వాళ్లను పక్కన పెట్టుకొని, జాల్రా కొట్టే వాళ్ళను సంకలో పెట్టుకొని, కాళ్ల మీద పడే వాళ్లను నెత్తిన పెట్టుకొని రాజకీయం చేస్తే మా నగిరి నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రన కోసం నిస్వార్థంగా కష్టపడిన మా వంటి వాళ్లకు ఉన్న విలువ, గౌరవం తగ్గిపోతుంది అనుకుంటే అది వారి అవివేకం. అతి ముఖ్యంగా నగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం శ్రమించి మరణించిన దుర్వాసుల నాయుడు గారు కమ్మకుల సామాజిక వర్గానికి చెందినవారు. గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ కోసం శ్రమిస్తున్న టెక్స్మో రవి కమ్మకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. అదే విధంగా రాష్ట్ర స్థాయిలో పదవి ఉండి రాష్ట్ర నాయకులతో అతి సన్నిహితంగా మెలిగే ఒక వ్యక్తిని చంద్రన్న సమావేశానికి అనుమతించకుండా అవమానపరిచారు. ఆ వ్యక్తి కూడా కమ్మకుల సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే. నగరి తెలుగుదేశంలో ఉన్న కొంతమంది కమ్మకుల వ్యక్తులను పనికట్టుకొని అవమానపరుస్తుంటే కాపు వర్గానికి, బీసీ తెగకు చెందిన రామానుజం చలపతి అనే నాకు, లతాకు, మా వెంట తిరిగిన 200 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ తెలుగు మహిళలకు, తెలుగు యువతకు, తెలుగు తమ్ముళ్లకు అవమానం జరుగుతుందంటే వింత ఏమీ లేదు. కానీ నవ్విన నాప చేనే పండుతుందన్న సామెతలాగా ఎవరైతే నిజమైన తెలుగుదేశం శ్రేణులపైన కక్ష కట్టి కుట్ర పన్ని తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రన్న కోసం ప్రాణమిచ్చే వ్యక్తులను ఉద్దేశపూర్వకంగా అవమానపరుస్తున్నారో వాళ్లకు ఇంతకన్నా 100 రెట్లు అవమానం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. వారిని మనుషులు క్షమించినా దేవుడు క్షమించడు. ఇందుకు తగిన శిక్ష రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పడుతుంది. అందుకు నాంది నగరి మున్సిపల్ ఎన్నికలు, పుత్తూరు మున్సిపల్ ఎన్నికలు. వాటిలో మెజారిటీ వార్డులు కోల్పోయినప్పుడు తెలుగుదేశం పార్టీ కోసం, చంద్రన కోసం ప్రాణమిచ్చే మా వంటి వ్యక్తుల విలువ ఆ అహంకారులకు ఖచ్చితంగా తెలిసొస్తుంది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందాన చివరకు 2029 ఎన్నికల్లో సదరు గర్విష్ఠులకు సంపూర్ణ గర్వభంగం జరగడం తథ్యం, సత్యం. గత ఎన్నికల్లో 40,000 ఓట్ల మెజారిటీ వచ్చిందంటే అది మా నగరి నియోజకవర్గ ప్రజలు తెలుగుదేశం పార్టీ మీద పెట్టుకున్న అభిమానానికి, శ్రీ 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 చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న ఆప్యాయతకు, అనురాగానికి, ప్రేమకు అది నిదర్శనం. చంద్రన్న, మీరు ఎవరిని నిలబెట్టినా 40,000 పైనే వచ్చేది మెజారిటీ. ఇది వ్యక్తి గొప్ప కాదు చంద్రన్న, ఇది చంద్రబాబు నాయుడు అనే ఒక మహా మనిషికి దక్కిన విజయం. ఈ సందర్భంగా నా వినతి ఒక్కటే, 2029 ఎన్నికల్లో నగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మా నగిరి గడ్డ మీద పుట్టి పెరిగి ఇక్కడ చదివి ఇక్కడ బతుకుతున్న వ్యక్తి కావాలని చెప్పి మీకు శిరస్సు వంచి నమస్కరించి కోరుకుంటున్నాను. మీరు నిలబెట్టిన వ్యక్తిని మేము గెలిపించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా మీకు తీసుకొచ్చి మీ చేతుల్లో అప్పచెప్తాం చంద్రన్న. ఇది నగిరి నియోజక ప్రజలందరి తరపున నేను చెప్తున్న మాట.